వెల్కమ్ టు 6 టీవీ. నేను నిఖత్. ఇక డీటెయిల్స్ చూస్తే గవర్నర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గౌరవించడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ను సభాపతిగా చూడడం లేదని ఫైర్ అయ్యారు. గులాబీ నేతలు బరితెగిస్తున్నారని, అజ్ఞాత విజ్ఞాతం అనేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని అజ్ఞానం అంటున్న వాళ్ళకే అసలు అవగాహన లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ప్రాణహాని ఉందని, అందుకే ఆయన తన కుటుంబానికి దూరంగా పోలీసుల భద్రత నడుమ ఉంటున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు 1,58,000 కోట్లని తెలిపారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులను 1,53,000 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. అందులో మిత్తి 64,768 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు ఆయన. ఇక 2 దఫలుగా పాలించిన బీఆర్ఎస్ తమకు 8.19 లక్షల కోట్ల అప్పును ఇచ్చి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అప్పు 7.38 లక్షల కోట్లు ఉందన్నారు. ఇక అప్పులు 1,58,000 కోట్లు అని చెప్పిన రేవంత్ తాము చేసింది చెప్తున్నామని, కేసీఆర్ మాదిరిగా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపడం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చెప్పింది అవాస్తవమని కేసీఆర్ నిరూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఫామ్ హౌస్లో దాక్కున్న కేసీఆర్ను బయటికి తీసుకొచ్చే శక్తి తమకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాదం జరిగి ప్రజలు చచ్చిపోతే, అక్కడ ఉన్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి, కుటుంబాలను ఆదుకోవాలి, కుటుంబాలను పరామర్శించాలి. కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లుళ్ళు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష. పంట ఎండిపోతే కథం, అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ట అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా, తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా, తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా, తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా, తెలంగాణలో పాఠశాలలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష. దాచుకునే దాగుతలేదు వాళ్ళ ఆనందం. అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించేటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసిండ్రా అధ్యక్ష? ఆఫ్రికా అడవులో మనుషులను బిక్క తినేటోళ్ళని చూసినామని విన్నా. ఈడీ ఆమీన్ ఏదది ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినేటోడు అని. అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో. ఇది మంచిది కాదు అధ్యక్ష. తెలంగాణకు 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష. 8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు, ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష. ప్రజలు వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష. ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష? ప్రజలు విఘ్నులు. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష. భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష. ఫస్ట్ కొంచెం కదిలి, మళ్ళీ కొంచెం ఆగి, కొంచెం కదిలి, తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష. తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష. తెలంగాణ సమాజం